ముస్లిం సమాజ్ को बचाओ। వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఎస్డిపిఐ ఆధ్వర్యంలో నిరసన। వక్ఫ్ సవరణ బిల్లుకు టీడీపీ ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేయాలి। ఎస్డిపిఐ పార్టీ డిమాండ్। ఈ రోజు ఎస్డిపిఐ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ లో వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టడంతో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ లో ఎస్డిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టడం జరిగింది। వక్ఫ్ సవరణ బిల్లుతో ముస్లింల హక్కులను భంగం వాటిల్లుతుందని, ఈ బిల్లును తక్షణమే బీజేపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు। ఈ నిరసనలో ఎస్డిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉమెన్స్ ఇండియా మూవ్మెంట్ నాయకులు, కార్యకర్తలు మరియు ముస్లిం సంఘాల ప్రతినిధులు, ముస్లిం యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। నేడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ దేశవ్యాప్తంగా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక, జాతి వ్యతిరేక వక్ఫ్ సవరణ బిల్లును నేడు లోక్సభలో టేబుల్ చేయబోతుంది, ప్రవేశపెట్టబోతుంది। దానిపైన నేడు చర్చ కూడా జరగబోతుంది। దానికి వ్యతిరేకంగా ఈ యొక్క బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టి నేడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను పిలుపునివ్వడం జరిగింది। అందులో భాగంగా నేడు నంద్యాలలో కూడా ఈ యొక్క ప్రొటెస్టును కూడా నిర్వహించడం జరిగింది। చంద్రబాబు నాయుడు గారు నేడు మీ భుజాలపైన ఈ యొక్క భారతీయ జనతా పార్టీ నిలబడి ఉంది। బీహార్లో నితీష్ కుమార్ భుజాలపైన, మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి భుజాలపైన ఈ యొక్క ప్రభుత్వం నిలబడి ఉంది। మీ దగ్గర మంచి అవకాశం ఉంది, మీరు ముస్లింలపైన మీపైన ఉంచుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకునే సరైన సమయం ఇది। అటువంటి సమయంలో మీరు ఈ యొక్క సమాజానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ యొక్క వక్ఫ్ సవరణ బిల్లుకు నేడు మీరు మద్దతు తెలుపబోతున్నారని తెలిసింది। మీరు 3 సవరణలను మేము ముస్లింలకు సంబంధించినటివి దాంట్లో పెట్టాము, ఆ యొక్క ప్రభుత్వం జేపీసీ దానికి అంగీకరించింది కాబట్టే మేము దానికి మద్దతు ఇస్తున్నామని చెప్తున్నారు। కాబట్టి వాస్తవం ఏమిటంటే మీరు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా అడుగులేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు। మీరు ముస్లింల గుండెల్లో చిరస్థాయిగా నిలబడాలంటే, మీరు రాబోయే ఎన్నికల్లో గెలవాలంటే తప్పకుండా ఈ యొక్క బిల్లును వ్యతిరేకించాలని మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను। ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈరోజు పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతుంది। ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం ఏర్పడిందో ఈ బీజేపీ ప్రభుత్వం ఇద్దరి పైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఒకటి బీహార్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు సహాయం కోరుతున్నది రంజాన్ తోఫాగాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు మీ నుండి ముస్లిం సమాజం కోరుతున్నది ఉలమాలకు, అయ్యమ్మాలకు ఇస్తున్న గౌరవ వేతనాలు కాదు। నారా చంద్రబాబు నాయుడు గారు మీ నుండి ముస్లిం సమాజం కోరుతున్నది మాకు మైనారిటీ లోను కాదు, మీ నుండి ముస్లిం సమాజం కోరుతున్నది వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మీ ఎంపీలు ఈ పార్లమెంట్లో ఓటు వేయాలని ఈరోజు ముస్లిం సమాజం మిమ్మల్ని కోరుతుంది। మమ్మల్ని మీరు ఏదో చేస్తున్నాము, ఏదో ఉద్ధరిస్తున్నాము అని మా ముస్లిం సమాజానికి లాలీపాప్లు ఇచ్చి మనల్ని ఉద్ధరించడానికి టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు। ఇవన్నీ మాకు వద్దు, మాకు కావాల్సింది ముస్లిం సమాజానికి వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఓటు వేయాలి। ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వక్ఫ్ సవరణ బిల్లును భారతదేశంలోని ప్రతి ముస్లిం సెక్యులర్ నాయకులు అందరూ ఈ వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం। గత 15 సంవత్సరాల నుంచి చూస్తే బీజేపీ ప్రభుత్వం ఏదో ఒక నల్ల చట్టాన్ని తీసుకొని వస్తుంది, ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు, ఏదో ఒక బిల్లు తెస్తుంది, దాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు। మొన్నటి వరకు చూసుకుంటే ట్రిపుల్ తలాక్ బిల్ అని, ఎన్ఆర్సీ, సిఈఏ ఇలాంటి నల్ల చట్టాలను తీసుకొని వచ్చింది, వాటిని వ్యతిరేకిస్తూనే వస్తున్నాము। ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ వక్ఫ్ సవరణ బిల్లును తెస్తుంది। మన రాజకీయ నాయకుల్లో టీడీపీ, వైసీపీ ప్రభుత్వంలో ఎందరో ముస్లిం నాయకులు ఉన్నారు। ఇది పార్టీ తరఫున కాదు, టీడీపీ ప్రభుత్వం కాదు, వైసీపీ ప్రభుత్వం కాదు, బీజేపీ ప్రభుత్వం కాదు, ఎస్డిపిఐ ప్రభుత్వం కాదు, మనం ముస్లిం సమాజానికి ఏం జరుగుతుంది, ఏ అన్యాయం జరుగుతుంది, పార్టీని పక్కన పెట్టండి, మా ముస్లిం సమాజానికి ఎవరు న్యాయం చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి। ఎవరు న్యాయం చేస్తే మాకు న్యాయం జరుగుతుంది
అని గుర్తు పెట్టుకొని ఓట్లు వేయండి. ముందు ఏదో వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, మేము ఓటేస్తున్నాము, వాళ్ళు నల్ల చట్టాలను తీసుకొని వస్తారు, ఏదో ఒక పార్టీ వచ్చి దాన్ని వ్యతిరేకిస్తుంది. ఇలా ఎన్ని రోజులని వ్యతిరేకిస్తూ కూర్చుండాలి మేము? మాకేం పనిపాట లేదా? మీరు బిల్లులను తెస్తుంటారు, మేము వ్యతిరేకిస్తుంటాం. మీకేం పనిపాట లేదా? తెస్తే బిల్లులను, ప్రజలకు ఉపయోగకరమైన బిల్లులను తీసుకురండి. అప్పుడు మేము కూడా ఊరుకుంటాం. మేము కూడా ఇలా మహిళలు వచ్చి రోడ్ల మీద వచ్చి ఇక్కడ స్పీచ్లు ఇవ్వడము మాకేం పనిపాట లేదా? ఒకే మాట చెప్తున్నాము, మీరు ఇలాంటి వ్యతిరేక బిల్లు, ఇలాంటి నల్ల చట్టాలను ఎన్ని బిల్లులను పాస్ చేసినా మేము దీన్ని తిరస్కరిస్తూనే ఉంటాం. మీరు మద్దతు తెలిపినా కూడా మేము తిరస్కరిస్తాం. రేపు పొద్దున మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, అప్పుడు మా పిల్లల మూతి ముడ్డిలు కడగడానికి వస్తారు కదా, మూతి ముగ్గులు నాకడానికి వస్తారు కదా, అప్పుడు మేము కూడా ఏం చెప్తాము? మా వక్త సవరణ బిల్లును ఎవరు తిరస్కరించారు, ఎవరు మా బోరును పట్టించుకున్నారు, అప్పుడు రాని రాజకీయ నాయకులు ఇప్పుడు ఎందుకు వస్తున్నారని మా ఇంటికి వచ్చినప్పుడు కూడా మేము కూడా ప్రశ్నిస్తాం. మాకు కూడా అంత ఇంగిత జ్ఞానం ఉంది. మేము కూడా చదువుకున్న వాడే ప్రశ్నిస్తాడు అని కాదు, ప్రతి ఒక్కరికి ఇప్పుడు అందరికి తెలిసింది ఎవరికి న్యాయం చేస్తున్నారు అన్నది. కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం అయినా ఎవరైనా సరే, మా సమాజ ఒక బిల్లుకు అన్యాయం జరుగుతుంది, మాకు ఈ బిల్లు ఇష్టం లేదు, మాకు వ్యతిరేకిస్తున్నామంటే మీరు ఖచ్చితంగా దీన్ని తిరస్కరించాలి. ఎందుకంటే ఇప్పుడు నీ పదవి కాలం ఉంటే ఒక 5 ఏళ్ళు ఉంటది, కానీ ఈ బిల్లును పాస్ చేస్తే మా పిల్లల భవిష్యత్తు పోతుంది. నువ్వు ఉంటే 5 ఏళ్ళు ఉంటావు అంతే ఈ రాజకీయంలో, అంతేగాని ప్రిజెంట్స్ పోతే పోని నీ రాజకీయం తర్వాత మేము చూసుకుందాం. మా ముస్లిం సమాజానికి అన్యాయం జరుగుతుందంటే ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా రాడు. ఎందుకంటే ముస్లిం అంటే అంత భయమో మళ్ళీ ఏమో తెలియదు. మనం ఖచ్చితంగా ఈ వక్ఫ్ సవరణ బిల్లులను వ్యతిరేకించాలి. ప్రభుత్వం ఖచ్చితంగా ఒకవేళ టీడీపీ ప్రభుత్వం ఈ వక్ఫ్ సవరణ బిల్లును మద్దతు తెలిపితే ఢిల్లీలో జరిగిన షాహీన్ బాగ్ వలె మళ్ళీ ఒక షాహీన్ బాగ్ మళ్ళీ ఇక్కడ మేము ఏర్పాటు చేసి ప్రతి అసెంబ్లీలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో మేము మళ్ళీ మొదలు పెడతాం. అప్పుడు మహిళల సత్తా ఏంటో నీకు చూపిస్తా. టీడీపీ వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.